కాకినాడ నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయానికి ప్రభుత్వం లీజుకి ఇచ్చిన స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ స్థలం పరిశీలనలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా పసుపుల ఆసుపత్రి దగ్గరలో పార్టీ కార్యాలయం నిర్మించేందుకు జీవోఎంఎస్ నంబర్ 340 ప్రకారం 1.45 ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని లీజుకు ఇచ్చారని తెలిపారు. కాకినాడలో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, మాజీ మేయర్ సుంకర పావని, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబా, నాయకులు నిమ్మకాయల రంగనాగ్, మేకా లక్ష్మణమూర్తి, వాసిరెడ్డి యేసుదాసు, ఎస్వీఎస్ అప్పలరాజు, సుంకర తిరుమల కుమార్, తుమ్మల సునీత, కోర్సు సాయితేజ, పిల్లి కృష్ణప్రసాద్, జంక్షన్ బాబ్జీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మీరు వస్తుంటారు, మిగతా ఆఫీసులు కూడా వెళ్తుంటారు, మీరే చెప్తుంటారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎప్పుడు ప్రజలు వస్తూ ఉంటారు, సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. మిగతా ఆఫీసులకి ఎప్పుడు కూడా వేరే పార్టీ ఉన్నప్పుడు వెళ్ళడం చూడలేదని మీరే చెప్పారండి. మీ మీడియాలో ఉంటాయి చూడండి, మాటలు ఉంటాయి. మీరు అడిగారు, మీరే చెప్పారు చాలా సందర్భాల్లో. వేరే చోటకి వెళ్ళరండి. గత ప్రభుత్వంలోని వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టారు, ప్రజాదర్బార్లు పెట్టారండి. ఆఫీసులో ఎప్పుడైనా రాష్ట్ర ఆఫీసులో ప్రజాదర్బార్లు పెట్టారండి. ఇంటికి వస్తే కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఆమె ఇక్కడ తున్నించి ఒక ఆమె నా స్థలం అంతా లాగేసుకున్నారు, మేము వీధిని పడిపోయని చెప్పి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈరోజండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మా జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ వారానికి ఒక టీం వెళ్తూ ఉంటారు. బాబు గారు ఉంటారు. అక్కడ వికలాంగులు వస్తారండి, సామాన్యులు వస్తారండి, చిన్నపిల్లలు వస్తారండి, వైద్యం కోసం వస్తారండి. నాకు న్యాయం జరగలేదని చెప్పుకుంటున్నారండి. మీ మీడియాలో ఉంటే చూడండి. అందుకే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం కట్టే ప్రజావేదికలను కూడా ఈ సందర్భంగా ఎత్తేస్తున్నా. నుంచే ఇక్కడ అన్ని సహకారాలతోటి ఇక్కడ జిల్లా ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని కూడా పార్టీ ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 30 సెంట్లు 40 సెంట్లు చూసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఎమ్మెల్యేలందరికీ కూడా, ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ 1.45 సెంట్లు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టీ ఆఫీసు కట్టడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఉండడం వల్ల అతి చేరువలో అందరికీ కూడా నలుగురికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మేము సైట్ని కొండబాబు గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, మేము అందరూ ఎమ్మెల్యేలు అనంతలక్ష్మి గారు కానీ, లేదా సత్యప్రభు గారు కానీ, మేమందరూ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న క్యాబినెట్లో మొన్న క్యాబినెట్ ఆమోదం దీనికి తెలియజేయడం జరిగింది. జీవో ఇది 1.45 సెంట్లు. దీంట్లో అతి తొందరలోనే అందరినీ కూడా పిలిచి శంకుస్థాపన చేసి పార్టీ ఆఫీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదటగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ పార్టీ కార్యాలయం, ఇప్పటికే మాకు కూడా మా నియోజకవర్గాల్లో ఈ సైట్ని అన్నది చూసుకోమని చెప్పడం జరిగింది. జిల్లా పార్టీ అయిన తర్వాత మా నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గాల్లో అన్ని 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా వాటి సైట్లను చూపించి అక్కడ కూడా మేము ఈ కార్యాలయాన్ని అన్నది రాబోయే కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకులు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అర్థమై ఉంటుంది, పేదల కోసం అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే ప్రతిదీ కూడా వారికి పేదల కోసం నిరంతరం ఆలోచించే పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. ఈ ప్రజా దర్బార్ అయితేనే అన్ని ఒక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆ నివాసంలోనే కాదు, పార్టీ కార్యాలయాల్లో కూడా ఉండాలి అని ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఒక చక్కటి డిజైన్తో, చక్కటి వాతావరణంలో ఈ పార్టీ కార్యాలయం ఏర్పడుతుంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక మంచిగా దీన్ని త్వరలోనే శంకుస్థాపన చేసి తర్వాత ప్రారంభోత్సవం చేసుకుని సాధారణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ